హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు బ్యూటిఫుల్ ట్రెడిషనల్ పీసెస్ చూపించబోతున్నానండి. మంచి ఎక్స్ట్రాడినరీ సాంప్రదాయబద్ధమైన పీసెస్ అనమాట. మన తెలుగువారు ధరించే ఆ బేసిక్ మోడల్స్ తీసుకుని తెల్లరాళ్ళ నెక్లెస్ ఒకటి చూపించబోతున్నాను. అలాగే రియల్ అన్కట్స్లో పోల్కీలో ఒక డిజైనర్ పీస్ ఒకటి చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ నేను అన్కట్ సెట్ గురించి చెప్తానండి. ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. ట్రెడిషనల్ మేకింగ్ అండి. ఆ గుట్టపూసలు అంటారు కదా, గుట్టపూసల హారాలు చాలా పాపులర్ ఉన్నాయి. బాగా విరివిగా ధరిస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు ఆడవారు. సో ఆ గుట్టపూసల కాన్సెప్ట్లోనే మనం పట్టీ తీసుకున్నాం, బెల్ట్ తీసుకున్నాం, సింపుల్ లాకెట్. ఇది ఒక ట్రెడిషనల్ డిజైన్ అండి. చక్కటి అన్కట్ డిజైన్, అంటే అన్కట్ డైమండ్లో చక్కటి ట్రెడిషనల్ మోడల్ అనమాట. డిజైనర్ పీస్ అనే అంటం కన్నా ట్రెడిషనల్ పీస్ అంటమే కరెక్ట్ ఏమో ఈ పీస్ని. సో సెట్ మొత్తం మీకు చక్కటి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్తో వచ్చింది. 50 గ్రామ్స్ అండి. అంటే మీకు హ్యాంగింగ్స్ ఒక 12-13 గ్రామ్స్ హ్యాంగింగ్స్ పోయినా మిగిలింది మనకు ఒక 38 గ్రామ్స్ 39 గ్రామ్స్ మాకు నెక్లెస్ వచ్చిందని చెప్పాలి. సో విత్ బ్యాక్ చైన్ అండి. బ్యూటిఫుల్ బ్యాక్ చైన్ కూడా ఇచ్చేసాం, రింగ్ బ్యాక్ చైన్. అలాగే ఇంక సెట్ గురించి చెప్పాల్సి వస్తే పర్ల్స్, రూబీ బీడ్స్ అండ్ చిన్న రైస్ పర్ల్స్. రైస్ పర్ల్స్ ఇన్ సెన్స్ రౌండ్ పర్ల్స్, ఫ్రెష్ వాటర్ పర్ల్స్. బ్యూటిఫుల్ బెస్ట్ క్వాలిటీ అన్కట్స్ వాడామండి. పోల్కి వాడటం జరిగిందండి. ఎస్పెషల్లీ అన్కట్స్ అంటే అన్నిటినీ అన్కట్స్ అని చెప్పలేమండి. అన్కట్స్లోనూ 2 రకాలు ఉన్నాయి. రౌండ్ వచ్చి చిన్న పీస్ ఉంటే దాన్ని చక్రీ అనాలి, దాని ప్రైస్ తక్కువ ఉంటుంది. అలాగే షేప్లెస్గా పెద్ద పీసులు వస్తాయి, అది పోల్కి. 2 ఒకే ఫ్యామిలీ, ఒకే స్టోన్ నుంచి కట్ చేసిన ముక్కలే అవి. రౌండ్గా డిజైన్ చేస్తే చిన్న పీస్ అనేటప్పటికీ ప్రైస్ తగ్గుతుంది, పీస్ డైమండ్ అంతే కదండి, ప్రైస్ పెరిగే కొద్ది రేట్ పెరుగుతూ ఉంటుంది. సీజెడ్ ప్రైస్ తక్కువ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూ ఉంటుంది. రివర్స్ అనమాట. బ్యూటీ కూడా అంతే. అన్కట్ డైమండ్ అనేది సైజ్ పెరిగే కొద్ది బ్యూటీ, సీజెడ్ సైజ్ తగ్గే కొద్ది బ్యూటీ. సో ఇవి 2 రివర్స్లో వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ స్టోను, అది మ్యాగ్మేట్ స్టోను, రైట్? సో పోల్కి అండి, బ్యూటిఫుల్ అన్కట్ పోల్కి. ఇది మొజనైట్ కూడా వాడుకోవచ్చు అండి. అన్కట్స్ అనేటప్పటికీ భయపడకండి. కొంచెం డైమండ్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెటే, బట్ దీనికి రీసేల్ వాల్యూ ఉంటుంది, రియల్ అన్కట్ కాబట్టి. సో నథింగ్ టు వర్రీ. కొన్ని ఆ డైమండ్ బట్టి, అంటే మీకున్న ఆ డైమండ్ కస్టమర్కి ఉన్న బడ్జెట్ ఫీజిబిలిటీని బట్టి చేస్తూ ఉంటాం. ఇదే బ్యూటీ నేను అన్కట్స్లో కూడా, మొజనైట్స్లో కూడా ఇచ్చేస్తానండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే వర్క్ అంతా కూడా పోల్కీకి ఒక వర్క్, డైమండ్ వర్క్, సీజెడ్ వర్క్ అలా ఉండదండి నా దగ్గర. అన్నిటికీ ఒకటే వర్క్, డైమండ్ వర్క్. టాప్ క్లాస్ నీకు 70,000-80,000 పర్ క్యారెట్ డైమండ్కి ఏ వర్క్ చేస్తానో 2,000 రూపీస్ 5,000 రూపీస్ సీజెడ్స్కి కూడా అదే వర్క్ చేస్తాం అనమాట. అది గర్వంగా చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను. ఎందుకంటే ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి. ఇది తక్కువ స్టోన్స్ వాడుతున్నాం కదా అని తక్కువ ఎఫర్ట్స్ పెట్టడం, డైమండ్ కదా అని ఎక్కువ కాన్సన్ట్రేట్, అలా ఏమి ఉండదండి. అన్నిటికీ ఒకటే వర్క్. ఆ పెట్టిన స్టోన్తోనే ఆ లుక్ వచ్చేస్తుంది, ఆ వర్క్తోనే ఆ బ్యూటీ వచ్చేస్తుంది. అది ప్రత్యేకంగా చేసేది ఏమి ఉండదు. సో ఆ విధంగా లాకెట్ కూడా గమనించండి. చక్కటి ట్రెడిషనల్ లాకెట్. ఎక్స్ట్రాడినరీగా ఏదో దీనికి చేసింది ఏం లేదండి. బ్యూటిఫుల్గా ఆ గుట్టపూసలు, ఆ ట్రెడిషనల్ గుట్టపూసల ఫ్యాషన్ తీసుకొచ్చేసాం ఇందులో. అందువల్లే ఇది గట్టి వర్క్ ఉంటుందండి. గుట్టపూసల్లో ఉన్నది అదే. ఈ చుట్టు వర్క్కే చాలా బంగారం తీసుకుంటుంది. ఎన్ని చుట్టు ఉందో చూడండి, ఎంత చుట్టు ఉందో చూడండి. ప్రతి బీట్కి, ప్రతి చిన్న పర్లు, ప్రతి పెద్ద పర్లు, రూబీ అన్నీ కూడాను బంగారం తీగలో చుట్టినవే. ఈ చుట్టుకే బంగారం తీసుకుంటుంది గుట్టపూసల్లో. సో ఆ విధంగా బ్యూటిఫుల్ కాంబినేషన్లో చక్కటి పెయిర్ ఆఫ్ హ్యాంగింగ్స్ తోటి, మ్యాచింగ్ హ్యాంగింగ్స్ తోటి ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ సెట్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. కోర్స్ డైమండ్ ఫ్యామిలీ కాబట్టి స్టోన్స్ కూడా ఇంక చెప్పక్కర్లా. ఆ షైనింగ్ అనేది డైమండ్ షైనింగ్. ఆ విధంగా ఇంకొక తెల్లరాళ్ళ నెక్లెస్ చూపిస్తానండి. ఈ నెక్లెస్ ఏదైతే ఉందో తెల్లరాళ్ళ నెక్లెస్. మనకి ఈ డిజైన్లు మీరు గమనిస్తే చాలామంది చూసుంటారు. బస్ 2 జనరేషన్స్ ముందు డిజైన్స్ అనమాట. ఇది అమ్మమ్మలు నానమ్మల దగ్గర చూసుంటారు మీరు ఇలాంటి డిజైన్స్. అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. తెల్లరాళ్ళ నెక్లెస్ అనేది ఎలా ఉంటుందో ఆ పాత రోజుల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక డిజైన్ చేయాలనిపించి డిజైన్ చేసాం. ఇది ఒక 35 గ్రామ్స్లో, అంటే 30 గ్రామ్స్ నెక్లెస్ అండి. ఒక 5 గ్రామ్స్ బ్యాక్ చైన్. 35 గ్రామ్స్లో వచ్చింది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లాకెట్. ఇంకెక్కడ ఏదో ఎక్స్ట్రాడినరీగా మెలికలు తీగలు
క్యాడ్ ఏం లేదండి, చక్కగా హ్యాండ్మేడ్ జాబ్ అనమాట. సో ఇది సీజెడ్స్లో చేయబడ్డ రవల్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్. ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సింపుల్ డిజైన్, ఇందులో బ్యూటీ అంతా సెట్టింగే. పాత రోజులు అనేటప్పటికి రాళ్ళ నెక్లెస్ చేయాలి అంటే బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేయాలి. అదేవిధంగా క్లోజ్ చేసాం. క్లోజ్ చేయాల్సిన అవసరం నిజానికి లేదు ఇప్పుడున్న సీజెడ్స్కి. బట్ ఆ లుక్ తీసుకురావాలి కదా, ఆ రాయల్ లుక్ రావాలి, ఆ బ్యూటీ రావాలన్నప్పుడు ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అదే వర్క్ చేయాలి. సో బ్యూటిఫుల్గా వచ్చిందండి. 35 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇంకా ఈ సెట్ అయితే మొత్తం ఇంక్లూడింగ్ స్టడ్స్, ఇంక్లూడింగ్ హ్యాంగింగ్స్ తోటి 50 గ్రామ్స్ అండి, బ్యాక్ చైన్తో సహా. అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. చాలా బ్యూటిఫుల్ వర్క్ ఉంది ఇందులో కూడాను. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.